అండి, నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, తెలంగాణ ప్రభుత్వం, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము రైతుల భూముల్లో భూగర్భ జల అన్వేషణ కోసం వచ్చినప్పుడు మా టీంతో పాటు వస్తామండి. మా దగ్గర జియో ఫిజికల్ మెథడ్స్ని ఫాలో అవుతున్నాము. జియో స్కానర్స్ ఉన్నాయి మా దగ్గర. అలాగే ఒక రైతు పొలంకి వచ్చామనుకోండి, అక్కడ ఒక 4 ఎకరాల స్థలం ఉంటే అక్కడ మా టీం మెంబర్ వెళ్ళేసి అక్యురసీతోని GPS కోఆర్డినేట్స్ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసిన తర్వాత వాటి సహాయంతో నేను బోన్ మ్యాప్స్ ప్రిపేర్ చేసి అక్కడ ఎక్కడ బండ ఉంది, భూమి అంతర్భాగంలో ఎక్కడ బండ కింద నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఇంతకుముందు బోర్లు వేసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయినాయి, మరి ఎక్కడ ఎలాంటి ప్రదేశాల్లో బోర్ వేయాలి అనే అంశాలని నేను పరిగణలోకి తీసుకొని అక్కడ భూభౌతిక పరీక్షలు నిర్వహించి రెసిస్టివిటీ మీటర్ సహాయంతో మీ భూమి లోపల ఎంత లోతులో బండ ఉంది, బండ కింద ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా అంటే సాయిల్ ప్రొఫైల్ అనేది తీసుకొని అక్కడ ఉన్న డాటా కలెక్షన్ చేస్తాము. కలెక్షన్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే అక్కడ ఏదైతే డాటా కలెక్షన్ చేస్తామో అక్కడ మ్యాప్స్ ప్రిపేర్ చేస్తాం. వాటిని గ్రాఫ్స్ వస్తాయి. ఆ గ్రాఫ్ సహాయంతో ఎన్ని ఫీట్లకు నీళ్ళు వస్తాయి, అసలు వాటర్ వస్తాయా రావా, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తుంది అంటే 2 ఇంచుల వాటర్ వస్తుందా, 1.5 ఇంచు వాటర్ వస్తుందా, దానికంటే తక్కువ వస్తుందా